సర్వశక్తుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ నైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి ప్రభు. చక్కగా ప్రిపేర్ అవడానికి చక్కగా జ్ఞాపకశక్తి ఉండి అయ్యా ఎగ్జామ్స్ మంచిగా అటెంప్ట్ చేయడానికి కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారికి కూడా నీకు ఆపదలు ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నారు, మీకు వందనాలు. శ్రేష్టమైన భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. అట్లాగే ప్రభు వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని, మీ దీవెన సమాధానంతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 19వ అధ్యాయాన్ని మొదటి 2 చరణాలు చూసాం. ఈరోజు మనం 19వ అధ్యాయం కీర్తనలు 3వ చరణం 4వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. 4వ చరణం. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. పిల్లల 3వ చరణంలో వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు అని చెబుతూనే మొదటి 2 వచనాల్లో చూడండి. మొదటి 2 చరణాల్లో ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి, సృష్టిలో ఉన్న ఈ 4 కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయని చెప్పాము. ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నాయని చెప్పాము. పగలు బోధ చేస్తుందని చెప్పాము, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందని చెప్పాము. అయితే మరలా 3వ చరణంకి వచ్చేసరికి వాటికి భాష లేదని చెప్తున్నారు. అంటే అవి గ్రహించగల, అర్థం చేసుకోగలిగిన సాక్ష్యాలుగా ఉన్నాయి. వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినా అంటే వాటికి నోరు లేదు, భాష లేదు, మాటలు లేవు, స్వరం లేకపోయినా అవి ఆ 4 కూడా, అంతరిక్షము, ఆకాశము, పగలు, రాత్రి, ఈ 4 కూడా దేవుని యొక్క సృష్టి కార్యమును, దేవుని యొక్క సృష్టి అంతటిని, ఆయన యొక్క మహిమను, దేవుని చేతి పనిని మనకి వివరిస్తూ ఉన్నాయి. అంటే ఇవి జ్ఞాన సందేశాన్ని మాటల్లోనే కాకుండా మౌనంగా కూడా మనకి వ్యక్తం చేస్తున్నాయి. వాటికి భాష లేదని చెప్తున్నాం, మాటలు లేవని చెప్తున్నాం, వాటి స్వరం వినబడదని చెప్తున్నాం. అయితే మాత్రం అవి వాటి యొక్క సృష్టిని బట్టి, దేవుని యొక్క మహా సృష్టి విషయాల్లో దేవుని మహిమను, ఆయన పనిని అవి వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ చరణం అండి. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. వేటి కొలనూలు అంటే ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి. అంటే వీటి కొలత ఎంతవరకు ఉందంటే అది వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. సృష్టి అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అట్లాగే అనేకమైనటువంటి పాలపుంతలో చాలా రకాలైన సౌర కుటుంబాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. అంటే భూమి చుట్టూరు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కొలనూలు అనేటువంటి మాట కనుక మనం చూస్తే, కొలనూలు విషయంలో బైబిల్లో మనకి 5 రకాలైన కొలతలు మనకు కనిపిస్తాయండి. కొలనూలు లేదా కొలత అనేటువంటిది. ఫస్ట్ది ఏదైనా ఒక వస్తువుని లేదా ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక రూమ్ని కొలవడానికి ఉపయోగించేటువంటిది, దాన్ని యూజ్డ్ ఆఫ్ మెజరింగ్ అంటాం. కొలవడానికి ఉపయోగించేటువంటిది. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం అండి. మరి అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరలు ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారం 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. ఇట్లా కొలతకు ఉపయోగించేటువంటి కొలనులు ఒకటి మనం చూస్తాం. 5 మెజరింగ్ లైన్స్ అని అంటాం మనం. అందులో మొట్టమొదటిది కొలత కొరకు ఉపయోగించేటువంటి కొలనూలు. అంటే ఏదైనా ఒక స్కేల్ కానీ లేదు టేప్ కానీ మనం దేనికైతే ఉపయోగిస్తాం, కొలత కోసం ఉపయోగిస్తాం.
అయితే బైబిల్లో కొలత కోసం ఉపయోగించేటువంటి ఈ కొలనులు అనేటువంటిది ఇంకా వేటి వేటి కోసం ఉపయోగిస్తారో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది కొలవడానికి ఉపయోగిస్తారు. రెండవది ఈ కొలనులు దేనికి ఉపయోగిస్తారు అంటే యూజ్డ్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు తీర్చడం కోసం దేవుడు కొలత కొలుస్తాను అంటాడు. రాజుల 2వ గ్రంథంలో 21వ అధ్యాయం 13వ వచనం అండి. రాజుల 2వ గ్రంథం 21:13. నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులకును సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. కొలిచిన నూలు, ఆహాబు కుటుంబీకులను సరిచూసేటువంటి మట్టపు గుండు, ఇవన్నీ కొలతకు ఉపయోగించేవి. వీటిని ఉపయోగించి ఆయన న్యాయం తీరుస్తాను, జడ్జిమెంట్, తీర్పు తీరుస్తానని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి కొలత ఏమో కొలవడానికి ఉపయోగిస్తే, రెండవది న్యాయం తీర్చడానికి, జడ్జిమెంట్, తీర్పు చెప్పడానికి. మూడవది దేవుడు తన సృష్టికి సరిహద్దులు నిర్మించడం కోసం ఉపయోగించిన కొలనువులు లేదా కొలత. యోబు గ్రంథం 38వ అధ్యాయం 5-6 వచనాలండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 5-6 వచనాలు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఇలా 38, 39లో అన్నీ మనకి ప్రశ్నలే కనిపిస్తాయి. 40లో కూడా కొన్ని ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి యోబు గ్రంథంలో. అంటే ఇవన్నీ ఎవరు చేశారు? ఈ సృష్టికి ఎవరు బౌండరీస్ వేశారు, ఎవరు సరిహద్దులు నియమించారు, ఎవరు కొలత వేశారు అనేటువంటిది ఇక్కడ ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిది కొలత కోసం ఉపయోగించారు, రెండవది తీర్పు తీర్చడం కోసం, మూడవది ఆయన సృష్టికి సరిహద్దులు నిర్మించడం కోసం, ఏర్పాటు చేయడం కోసం కొలత ఉపయోగించాడు ఆయన. నాలుగవది చూస్తే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎట్లా అది కొలత కింద మనకు ఉపయోగపడుతుందో మనం చూడొచ్చండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10 నుండి 13 వరకు. యెషయా గ్రంథం 28, 10 నుండి 13. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 10 నుంచి అండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనకి ఒక కొలతలాగా, గ్రాడ్యువల్ గివింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అంటే మనకి సమృద్ధి, అభివృద్ధి అనేటువంటిది మెల్లమెల్లగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే వాక్యం ఇంకా మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. అదే మాట ఇక్కడ మనం చూసాం. అంటే వాక్యం ఒక వచనాన్ని తీసుకుని లేదా ఒక అధ్యాయాన్ని తీసుకుని మనం చెప్పడం కాకుండా ఓవరాల్ బైబిల్ని మనం పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకంటే కొంత ఇక్కడ ఉంటుంది, కొంత అక్కడ ఉంటుంది. ప్రశ్న ఎక్కడుంటే జవాబు వేరే చోట ఉంటుంది. కయ్యూని హేబెల్ని ఎందుకు చంపాడు అని ఆదికాండంలో ప్రశ్న ఉంటే యోహాను మొదటి పత్రికలో దాని జవాబు ఇచ్చాడు. యోహాను మొదటి పత్రిక 3:12 అండి. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండుటను బట్టే కదా అని అంటున్నాడు. దీని ప్రశ్నేమో ఆదికాండములో, జవాబు యోహాను మొదటి పత్రికలో. కాబట్టి ఇది 4వ కొలనూలు. ఇక 5వది చూస్తే మనం ఇక్కడ ఉపయోగించినటువంటి కీర్తన 19:4లో ఉపయోగించినటువంటి కొలనూలు. ఇది ఏం చేస్తుందంటండి, మొత్తం భూమి అందంతటా వ్యాపింపచేయడమే కాకుండా లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలు వెళ్ళేలా చేస్తూ ఉంది. అంటే ఈ అంతరిక్షము, ఆకాశము, పగలు, రాత్రి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుని యొక్క సృష్టి ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మొత్తం సృష్టి అంతా కూడా భూమి మీద ఉన్నటువంటి సకల మానవులకు కూడా అది తెలియజేస్తూ ఉన్నారు. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసాను, ఆయనే సూర్యునికి గుడారం వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆకాశములో కూడా ఆయన తన మహిమను కనుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సృష్టి అంత గొప్పది. సృష్టి దేవుని మహిమను వివరిస్తూ ఉంటే మరి మనం చేయొద్దా అండి? మనం కూడా దేవుని మహిమను వివరించాలి, దేవుని చేతులను ప్రచురపరచాలి. అట్లా మన దేవునికి సాక్షులుగా ఉందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.